కండక్ట్, నా క్రెడిబిలిటీ, నా ఇంటిగ్రిటీ వీటన్నిటినీ దెబ్బతీసే విధంగా కుట్ర జరగటం మాత్రం నాకు చాలా ఆవేదన కలిగించింది. నిజంగా ఈ జీవిత చరమాంకంలో, ఈ వృత్తి చరమాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను, ఇంకెంతకాలం జీవించుంటాను 70 ఏళ్ల వయసులో. ఈ వయసులో ఇలాంటి ఎప్పుడూ రాని ఈ 50 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ రాని 47-48 సంవత్సరాల కెరీర్లో ఎప్పుడూ రాని మత్సతోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా, ఊపిరి పోతుందా, ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అందుకు ఎమోషనల్ అయ్యాను తప్ప అరెస్టులకి వీటికి భయపడి కాదు. కానీ కేవలం ఊపిరి తీయాలని కొందరు, ఊపిరి పొయ్యాలని జగన్ గారు, భారతి గారు. నిజంగా నాకు పునరుజ్జీవనం అంటే ఎట్లా ఉంటుందో ఈరోజు నేను స్వయంగా చూస్తున్నాను. అందుకు వారికి నా శతకోటి దండాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఊపిరి తీయటం కష్టంగా పెద్ద ఇష్యూ కాదు, ఊపిరి పోయటం కష్టం. అలాంటి ఊపిరి పోసి నాకు మళ్ళీ ఈ అవకాశం, ఇట్లా పైగా ఆశ్చర్యం నాకు ఈ ఆ జైల్లో ఉన్నంతకాలం నాకు వార్తా విశేషాలు వీటి గురించి పెద్దగా తెలిసేది. కానీ కేఎస్ఆర్ లైవ్ షో నేను లేనప్పుడు కూడా అదే బ్రాండ్తో కొనసాగించడం అంటే నా పట్ల ఎంత గౌరవాభిమానాలు చూపించారు. వారికి నేను ఏ రకంగా కృతజ్ఞతలు తెలుపుకోగలనో నాకు అర్థం కాదు.